ఈ రోజే ఈవినింగ్ ఓటింగ్, నిన్న నైట్ ఓటింగ్ చేసాము. మెజారిటీ ఎస్ అనే వచ్చింది. అసలు పర్లేదు. This is not at all right. I am a family person. My family will see. They will roast me. ఆ కుర్చీని మార్చా పెట్టి దెంగుతే మెడల్ ఇరిగిపోయినాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దండేలి కర్ణాటక. సో ఏంటంటే నేను ఓన్లీ ఫుడ్ తినే వరకే వ్లాగ్ చేసిన, అక్కడ వరకు ఎండ్ చేసిన. అండ్ ఇంటికి వచ్చినాక నేను అసలు అంటే ఇంటికి మీన్ రూమ్ చూసుకున్నాక అసలు ఒక వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే ఫుల్గా డార్క్ ఉండే, అర్థం కాలేదు. ఫుల్ నిద్ర వచ్చేసింది. రాగానే మనం బట్టలు అక్కడ వేసేసి పడుకున్నాం అనమాట. నా పరిస్థితే కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. అండ్ ఈరోజు ఏంటి అంటే ఈరోజు మనం దండేలిలో వచ్చేసరికి వాటర్ స్పోర్ట్స్ చేయబోతున్నాం. వాటర్ స్పోర్ట్స్లో మనకి కయాకింగ్, బోటింగ్ అండ్ జార్బింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఇవి ఉంటాయి ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఏంటంటే దండేలి ఈ ప్లేస్ చూడండి, జంగల్ ఉంది. ఇప్పుడు అంతా చూస్తే అంత అడవి అది. గ్యాస్ ఇదంతా ఇటు సైడ్ అంతా చూడండి, ఇదంతా అడవి. అసలు దగ్గర ఒక 70 కిలోమీటర్స్ పైన వచ్చినాం మేము దండేలికి రావాలంటే. ఫుల్ డీప్ జంగల్లో అసలు మనుషులు కనిపించలేదు తెలుసా. ఫస్ట్ చిన్న నారో రోడ్స్ ఉన్నాయి, టర్నింగ్స్ ఉన్నాయి. చాలా డేంజరస్గా ఉంది. నైట్ టైంలో అయితే డేంజర్గానే ఉంది. వచ్చేటోళ్ళు అయితే తొందరగా వస్తే బెటర్ ఏమో. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇట్లా వస్తేనే బెస్ట్ ఏమో, ఎందుకంటే మార్నింగ్ 9:30 నుంచి వాటర్ స్పోర్ట్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. మీరు మార్నింగ్ 9:30కి ఏంటంటే బేసికల్లీ డ్యామ్ అనేది గేట్స్ ఓపెన్ చేస్తారంట వీళ్ళు మార్నింగ్. సో ఆ రివర్లో జర ఫ్లో మంచిగా ఉంటుందంట. ఆ ఫ్లో కోసం అని చెప్పి, ఆ ఫ్లో మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా ఉంటుందంట. ఇక్కడ చాలా రకమైన ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ ఏంటంటే ఇప్పుడు మాకు ఇది ఎక్కిన దాన్ని బట్టి 600 వచ్చేసి రివర్ రాఫ్టింగ్, అది 1.5 మీటర్స్, 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్కి. అండ్ ఇంకోటి 6 కిలోమీటర్స్ ఉందంట, 1350 చెప్తుండే ఏకంగా. అండ్ మిగతా అవన్నీ మళ్ళీ 300, 400, 200, 100 అట్లున్నాయి. మేము ఇంక్లూడ్ చేసి అన్నీ 1200కి ఏమని చెప్పినాం. గోవాకి వెళ్ళినప్పుడు పరిచయం అయింది. సో అతను ఇంకా రిఫర్ చేసింది కాబట్టి ఓకే మనకి ఇంత నైట్ అయినా కూడా చూసుకొని ఇచ్చాడు. చూడండి సునీల్ ఇలాంతా వస్తున్నారు. నేను వీడియో తీయంగానే స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయారు చూడండి. లేదంటే 6 కిలోమీటర్స్ 1500కి ఇచ్చేటట్టు మాట్లాడుకోవాలి రివర్ రాఫ్టింగ్, అట్టయితే సెట్ అవుతుంది. కానీ మా దగ్గర దుడ్డిల్లే. ఒకసారి యాక్షన్ చేసి చెప్పరా. చేయి పర్లేదు. ఇట్లా అన్నావు కదా ఏదో దుడ్డిల్లే. చూసారా ఎలా చెప్పాడు, గుడి సెట్ ఎదవనండి వీడు. సో గైస్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పోయి, ఇంకా స్టార్ట్ అయిపోదాం. రివర్ రాఫ్టింగ్ వాటర్ యాక్టివిటీస్ అన్నిటికీ. వీడు టోటల్లీ 1 లోపు క్లోజ్ చేసేస్తాడు అంటే అయిపోతుంది అంట మాది. సో మేము 1 లోపు అయిపోయినా మేము 2-3 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము మురుదేశ్వర్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. డైరెక్ట్ మురుదేశ్వర్కి వెళ్ళిపోతాం. నేను చూపిస్తాను ఇంకా మీకు. ఇదే రూము. ఈ ముసుగులో ఉన్న దొంగ ఎవరో కనిపించట్లేదు. ఇది వస్తుంది. అమ్మాయి కట్టుకున్నారా? మొలతాడికి పేస్ట్ కట్టుకొని వాడుకుంటాడు. ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే ఎప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు కానీ ఎప్పుడు మనీ గురించి ఆలోచిస్తాడు దీనంగా. డబ్బులు కూడా క్యాలిక్యులేషన్ చూడండి. ఫోన్పే ఇప్పుడు మనకి ఏంటంటే యూపీఐ పిన్ కూడా చూపిస్తాడు.
నువ్వు ఇష్టం. సో గాయస్ ఇక్కడ సో గాయస్ ఇప్పుడే మనకు ఒక న్యూ బ్లాగర్ కలిసిండు. అరే బ్లాగ్ చేస్తే దిస్ ఐరన్ రాడ్ ఐరనే ఉంచాలా ఏంటి? ఐరనే ఉంచు. సో కొత్త సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ మేము ఇక్కడ మీకు మేము ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఎలా అనిపించాయి? సో మన వాళ్ళందరూ బట్టలు నిన్నటి నుంచి పచ్చిగా ఉండే కదా, బట్టలు అన్నీ ఎండేసారు. నేను నిన్న నైట్ ఎండేసినాయి. అతి తెలివి ప్రదర్శిస్తాం కదా మనమంతా. నేను నైట్ ఎండేసిన మన వాళ్ళు ఇక నన్ను చూసి అందరు చేసారు. ఒకడు ఉన్నాడు ఇక్కడ, అరే ఒకసారి రారా ప్రణీత్. ఒకడు ఉన్నాడు ఇక్కడ దుర్గా మహేష్ అని. వీడు ప్రణీత్ గారు ఒకటి చెప్పిన అనమాట, నేను ఏది చేస్తారు చేస్తున్నాను. నిజమో కాదో ఒకసారి ప్రణీత్ని అడిగి తెలుసు. ఫస్ట్ వీని ఒపీనియన్ తీసుకున్నాను. ఈ రోజే ఈవినింగ్ ఓటింగ్, నిన్న నైట్ ఓటింగ్ చేసాము. మెజారిటీ ఎస్ అనే వచ్చింది. అసలు ఏంది అసలు నిజంగానే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమేనా మీ మీద? అవి నిజమే, కానీ వాళ్ళు కూడా నిజం చేస్తారు. వాళ్ళు కూడా అవే చేస్తున్నారు. ఇప్పుడే ఒక థాట్ వచ్చింది వీనికి, చెప్పు. ఆ కొబ్బరికాయలు తీసి ఇట్లా కోసి మార్నింగ్ తాగితే బాగుంటుంది ఫ్రెష్గా. ఆకలైనప్పుడు ఏదైనా అనిపిస్తుంది కదా. మనమైతే ఇప్పుడే కిందికి కూడా చూస్తున్నాం. ఆల్ సెట్, డబ్బులు పెట్టుకోరు. ఇప్పుడు ఆఫీస్ పెట్టుకోయి సామాన్లు పెట్టుకోరు. ఇక మనం మా ఆఫీస్కి వెళ్ళిపోయి ఇటు కూడా దాచుకుంటుండే ఓడిడు. ఎందుకు అట్లా ఎందుకు తీయద్దంటే చెప్పు. ప్రైవేట్ పర్సన్ అవన్నీ బిహెచ్ఎల్ ఇడ కాదు. లాజిక్. Just focus on me only. This is not at all right. I am a family person. My family will see. They will roast me. ఏం రోజు చేస్తారు? రోస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నా మాట ఇంత. ఇప్పుడు రోస్ట్ అవుతలేదా నేను? అట్లా నిన్ను కూడా చేస్తాను. ఈ రోస్ట్ వేరు, ఆ రోస్ట్ వేరు. అదే ఒక్క షాట్. ఇదిగో పువ్వు, మా మమ్మీ అంటే నాకు లవ్. ఆహా వస్తుంది. కరేగా మ్యాగీ మ్యాగీ. సో మన వాళ్ళు పేమెంట్ చేస్తారు, ఆన్లైన్ చేస్తారు. నాది ప్రణీత్ అయితే నేను క్యాష్ ఇస్తున్నా. हम यूट्यूब पे ब्लॉग करते हैं. यूट्यूब चैनल है लेकिन सब्सक्राइबर कम है. ఇప్పుడే రివర్ రాఫ్టింగ్ సైడ్ రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీ సైడ్ బయలుదేరినాం. ఇన్ కేస్ డ్యామ్లో ఫ్లో ఉంటే రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట, లేదంటే లేదంట. సో మాకు మొత్తం వచ్చేసి మాకు 1100 తీసుకున్నాడు. అంటే 1100 అంటే విత్ రివర్ రాఫ్టింగ్ 1.5 కిలోమీటర్స్ది. అదే మనకి 6 కిలోమీటర్స్ అయితే 1000 రూపీస్ చేస్తారు. సో ఇప్పుడు మనం చేసేదానికైతే 400. అదని చెప్పిన ఒక విషయం విని మనం షాక్ అయినాం. ఓన్లీ దండేలిలా 350 రిసార్ట్స్ ఉన్నాయంట. ఇదంతా దండేలి ఫారెస్ట్. పాంపుట్టలు ఉన్నాయా? మనం యాక్టివిటీస్కి వెళ్ళే స్పాట్లో కొంచెం ముందుకు రాగా ఒక బ్రిడ్జ్ వచ్చింది. మస్తు బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక వెంబడే బండి ఆపిచ్చేసి దిగినాం ఫోటోషూట్స్ కోసం అని చెప్పి. అక్కడ చూస్తే అక్కడ కయాకింగ్ అవుతుంది. సేమ్ మనకు కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఇటు కూడా ఉంది. అసలు ఇది చూస్తుంటే నాకు సినిమాల్లో చూసినట్టు గుర్తుకొస్తుంది, మూవీలలో చూసినట్లేదు. ఇది మంచి గైస్. మనం ఇప్పుడే ఈ రివర్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయినాం. బిసాన్ రివర్ రిసార్ట్ ఇది. సో మన దగ్గర అయితే 700 సారీ
మనం అందరం లైఫ్ జాకెట్ చేసుకొని రెడీగా ఉన్నాం. వీళ్ళు ఏం చెప్తారు అంటే టోకెన్ నెంబర్ 86 అది గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్పి కయాకింగ్కి వెళ్ళిపోండి ఫస్ట్. ఆ తర్వాత జాగింగ్ చేసుకొని జిప్ లైన్ వెళ్ళి ఆ తర్వాత బోటింగ్ నుంచి వచ్చేయచ్చు అని చెప్తుంది. రివర్ రాఫ్టింగ్ చేద్దామంటే ఫ్లో తక్కువ ఉందని చెప్తుంది. ఒకవేళ ఫ్లో ఎక్కువ ఉంటే అది కూడా చేస్తాం. అక్కడ చూపిస్తాం మీకు వ్యూ కూడా అంతా. ఇది జార్బింగ్ ఇట్లా చుట్టూ తిరుగుతుంది. అదే ఏ సినిమాలో చూపిస్తారు కదా. అండ్ ఇది బోటింగ్ అండ్ ఇవి చిన్న చిన్నవి ఇవి కయాకింగ్. ఇది కయాకింగ్ ఇది కయాకింగ్ ఇది బోటింగ్ ఇది జార్బింగ్. అండ్ మనకి ఇదంతా రిసార్ట్. Hello boss, say hi. Hi, Where are you from? I'm from Hyderabad. Your name? Pawan. Zipline first time? Zipline first time? Yes. Okay, one selfie pose. Yeah. Okay, go back. Go back. Hello boss, say hi. Hi, Where are you from? Hyderabad. Your name? Shravan. Zipline first time? Yeah. Okay, one selfie pose. Okay. ఇప్పుడే మనకి దండేలలో యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి. బాట వెళ్ళిపోతూనే ఉందిరా. ఇప్పుడే దండేలలో యాక్టివిటీస్ అయిపోయినాయి. వీడిని ఏం తెలియనట్టు కూర్చొని చూడండి అసలు. ఇప్పుడు మనం పోయి ఫుడ్ తినేసి ఇక రూమ్కి వెళ్ళి మనం లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోవడమే. అందరూ అంటారు ఏం చెప్ప పవన్ చాలా హీరోలా అయిపోతున్నావు అని. అన్నీ వీడు బాగుండదు కదా ఇంకా అందరూ. స్టెప్ ఏమైందిరా? ఎందుకు కొట్టిండ్రా ప్రణీత్ని? రీజన్ తెలుసుకోగలుగుతామా? క్యాప్ లేపేస్తుండు. మళ్ళీ సునీల్ని తెచ్చకూడదు చాలా. ఇది వరకు మనసుకు లేని స్కోప్ వెనక బ్యాక్ సైడ్. ఏం చేస్తున్నాను ఇంకా ఏమేం చేస్తాను చేస్తూ ఏమైపోతాను మరి. సింగర్స్ సూపర్ సింగర్స్ 8 వీలే అవుతుంది. ఖరాబ్ అయింది బీచ్లో పడి మొన్న. ఇప్పుడు వచ్చినాం రిపేర్ చేయడానికి. వీడు ఫోన్ లేనందుకు బాధ పడిపోతున్నాడు. ఆల్రెడీ ఇంకొక స్పేర్ ఫోన్ కూడా ఉంది మా దగ్గర. ఆ ఫోన్లో దానికి ఛార్జర్ లేదంటే అది కొనుక్కొని వేసుకోరా సిమ్ అంటే కూడా వింటలేడు. ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అదే అంటాడు. ఏమి ఇంపార్టెంట్ ఉంటాయి అది అంతగా కాల్ రికార్డింగ్స్
గైస్ మళ్ళీ మనము దండేలిలో సర్కిల్ దగ్గరికి వచ్చినాం. నిన్న నైట్ చూపిలే కదా ఇదంతా, అదే తినడం వరకు చూపించాం. అంటే ఈ రెస్టారెంట్ అని చూపిలే. ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం మళ్ళీ. సేమ్ రెస్టారెంట్. రిస్క్ తెలుసుకోలేదు, ఇక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది అందుకని రిస్క్ చేయొద్దని చెప్పి ఇంకా ఈడికే వచ్చేసినాం. సో గైస్ పన్నీర్ బిర్యానీ, జీరా రైస్, గీ రైస్, ఇంకా దాల్ తడకా ఇవన్నీ చెప్పుకున్నాం. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్, అందుకని మళ్ళీ ఈడికే వచ్చాం. సో ఇక యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ రంగం తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఫుడ్ అయిపోయే స్టేజ్లో గుర్తొచ్చింది తీస్తున్నా. మేమైతే కర్డ్ రైస్ చెప్పినాం. కర్డ్ రైస్ చెప్తే మంచిగాడు కర్డ్ రైస్ ఇక్కడ బిర్యానీకి తెస్తారు చూడు మజ్జిగ, ఆ మజ్జిగ వేసుకొని తింటాడు, రైతా వేసుకొని తింటుండేది కర్డ్ రైస్లో. ఏం మీద ఇలాగే వదిలేసారంటే చూపించండి రా, వీడిని ఎక్కడైనా చూపించండి. ఇదే దండేది. పెప్సీ తీసుకున్నాం, వీడేమో తీసుకున్నాం. సో ఇక మనం కార్ ఎక్కి రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని రిటర్న్ అయిపోతాం. మనమైతే రిటర్న్ కూడా అయిపోతున్నాం. దండేలిలో నుంచి రూమ్ చెక్అవుట్ చేసినాం అండ్ ఇప్పుడు మురుదేశ్వర్కి అయితే వెళ్ళిపోతున్నాం. న్యాచురల్గా వండించినాయి, అన్ని న్యాచురల్గా చేసినాయి. ఆ ఊర్లోకి వెళ్ళి వస్తే ఆ ఊర్లో అన్ని స్వామికి వచ్చేస్తాయి, ఒకటే ఊరికి వెళ్ళి. ఆ టెంపుల్ కూడా మస్తు స్టోరీలు ఉన్నాయి. విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు. ఆ శంఖాలు ఇప్పటివి కావు, ఈ చేతులకు ఉండే శంఖం చక్రం ఆయన రామాంజనేయ ఉన్నప్పటివి అవి. అప్పటి నుండి తీయలేరంట మళ్ళీ. శంఖాలు వెంకటేశ్వర స్వామికి శంఖం చక్రం ఉంటాయి చూడు చేతి, అవి వాటికి ఫస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు తెలియదు కదా ఎవరికి విష్ణుమూర్తి, శివుడా, అమ్మవారా అని. అప్పట్లో బలిలు ఇస్తుండే అమ్మవారు అనుకొని. అయితే రామాంజనేయ ఉంటాడు, అంటే రామాంజనేయ అని ఒక ఆయన ఉంటాడు స్వామి. ఆయన వచ్చి ఆయన కాదు ఆయన విష్ణుమూర్తి అని చెప్పాను. అయితే అందరూ గొడవ అవుతుంది. అయితే ఆయన చెప్తాడు శంఖ చక్రం పెట్టు, డమర్కం త్రిశూలం పెట్టు, అమ్మవారికి చీరలు అన్ని పెట్టు అని అంటారు. ఏవి పెట్టుకుంటే ఆ దేవుడు అని. విష్ణుమూర్తి ఆ శంఖ చక్రం పెట్టుకుంటాడు. అందుకే అవి తీయరు ఇప్పటికి. ఆ గోల్డ్వి అవి ఇప్పటివి కావు, అప్పటివి. ఆ దీపం ముట్టించింది కూడా ఆయననే, ఇప్పటికి అది పోలే. ఆ దీపం ఎప్పుడు ఉంటుంది అంటారు. ఆ దీపం ఇప్పటికీ పోలే. డొనేషన్స్ ఎన్ని తెలుసా? కిలోల బంగారం, ఒక్కొక్కటి కిలోల బంగారం ఇచ్చి పోతాడు. కానీ ఆయన ఉంటుంది చూడు పెద్ద ఒక పంతులు. డెవలప్మెంట్ కూడా అట్లా చేస్తారు అన్న, దాంట్లో ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి వచ్చే పైసలు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది బాబు, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక గవర్నమెంట్. ఇప్పుడే మనం మురుదేశ్వర్ రీచ్ అయిపోయినాం. టెంపుల్ని కూడా చూసినాం, అంటే లోపలికి వెళ్ళలేదు, బయట చూసినాం. ఒక రూమ్ సెట్ చేసినాం, 1800కి సెట్ చేసినాం. ఏసీ రూమ్ 7 మెంబర్స్కి. సో ఇట్లా రూమ్ అంతా. ఇది అడ్రస్ ఉంటుంది సో ఫిల్ చేస్తా. రైస్ మనం వచ్చినాం కానీ మనం డిన్నర్ చేయలేము. 10:20 అవుతుంది టైము, 10:30 అవుతుంది అరౌండ్. ఇక డిన్నర్ చేసేసి వెళ్ళి పడుకొని రేపు పొద్దున 6 o'clockకి టెంపుల్ ఓపెన్ అంట. తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఫిష్ అమ్ముతున్నారు ఇక్కడ, ప్యూర్ వెజ్ మీల్స్ ఉంది. మనము ఇక్కడ ఒక హోటల్ ఉంది, హోటల్ శ్రీనివాస్ ప్యూర్ వెజ్ అని. ఇక్కడికి వచ్చినాము. హోటల్ చాలా చిన్నగా ఉంది. చపాతీ చెప్పినాం, రెండు చపాతీ ఇచ్చిండు, కర్రీ ఇచ్చిండు. వీడు ఇంకా ఫోన్ చూపిస్తున్నాడు. ఫోన్ ఎట్లా ఉంటుంది, పిల్ల వేస్తే తిండి లేదు, బిండి లేదు, అన్నీ మర్చిపోతాడు. పరోటా వేడిగా ఉంది, చపాతీ చాలా సరిగ్గా. సో గాయస్ ఇప్పుడే మనం అయితే డిన్నర్ కూడా చేసేసినాం. డిన్నర్ అంటే ఎక్కువ తినబుద్ధి కాలే కాబట్టి చపాతీస్ పరోటా తినేస్తాం.
తినేసి బిల్ కూడా తక్కువనే అయింది యాజ్ కంపేర్ టు అవర్ డైలీ బిల్. రోజు మాకు ఒక 1300-1500 ఎగిరిపోతుండే, ఈరోజు 690 అయింది. ఫస్ట్ టైం ట్రిప్లో అయితే తక్కువ కావడం. అండ్ టెంపుల్ పక్కనే ఉంది మనకి, మన రూమ్కి వెళ్ళి కూడా ఒక 400 మీటర్స్ ఉంటుంది. అండ్ మనకి ఏమంటారు, ఇక్కడ రూమ్స్ అన్నీ ఇక్కడ చుట్టుపక్కలనే ఉన్నాయన్నమాట. అండ్ శివుడి స్టాచ్యూ ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే టిఫిన్ చేసినాం, దాని పక్కనే ఉంది బీచ్, ఒకసారి చూసిపోదామని నైట్లో లుక్ ఎట్లుంటుందని వచ్చినాం మనకు. సో ఈరోజుకి బ్లాగ్ ఈడ్నే ఎండ్ చేద్దాం. రేపు మళ్ళీ మురుదేశ్వర్ టు గోకర్ణ స్టార్ట్ చేద్దాం. సో